ప్రార్థించినప్పుడు ఏమి దొరుకుతుంది? వినాలి, అందరు నాతో చెప్పండి ఒకసారి. ప్రార్థించినప్పుడు ఏమి దొరుకుతుంది? చూడండి ఒకసారి, రోమా పత్రిక 10వ అధ్యాయము 12వ వచనం చూడండి ఒకసారి. తనకు ప్రార్థన చేయు వారందరి ఎడల కృప చూపుటకు ఐశ్వర్యవంతుడై ఉన్నాడు. హల్లెలూయా. అడగగానే దేవుడు, అయ్యా నేను ప్రార్థించిన వెంటనే నాకు దేవుడు పాటించాడండి అని అనుకుంటాం. లేదంటే మనకు నేను ప్రార్థించడుగానే నాకు ఎక్కడో పదవి ఇచ్చాడు దేవుడు, నేను ప్రార్థించడుగానే మాకు దేవుడు గర్భఫలం తెచ్చాడండి అని మనం అనుకుంటాం. కానీ ఏం జరుగుతుంది అసలు? ఫస్ట్ మీకు ప్రార్థించగానే ఏం దొరుకుతుంది? ఫస్ట్ మీ దగ్గర మీకు ఏం దొరుకుతుంది? గ్రేస్ అనండి. అలా అందరూ అనాలా? గ్రేస్, కృప. కృప కృప దొరుకుతుందంట. హల్లెలూయా, హల్లెలూయా. నీకు కృప దొరకకుండా ఫస్ట్ అసలు నేను కృపతో ఆయన విజిటేషన్ చేయకుండా నీకు ఏది దొరకదు. నేను ప్రార్థన చేయగానే నాకు స్కూల్లో ఫీజు కట్టడానికి ఒక వ్యక్తి డబ్బులు ఇచ్చేశారు. నేను ప్రార్థన చేయటంగానే నాకు స్వస్థత వచ్చింది. నేను ప్రార్థన చేయటంగానే మరొకటి వచ్చింది. ఇట్లా మనం మాట్లాడుకుంటూ పోతాం. కానీ మొట్టమొదట మనం గమనించాల్సిన విషయం ఏంటంటే, నేను ప్రార్థించిన వెంటనే దేవుడు నాకు ఏమిస్తాడు? కృప. అందరూ అన్నారు ఒకసారి, అందరూ అనాలా? ఈ మాట మర్చిపోకూడదు అసలు. మీరు ఫస్ట్, అందుకని మీరు ఆసక్తి కలిగి ప్రార్థన చేయాలంటే మీరు ఇవన్నీ తెలుసుకోవాలా. ఫస్ట్ దేవుడు ఇస్తాడో ఎవడో, దేవుడు అడిగింది ఇస్తాడా ఎవడా? నేను ప్యాడ్ అడిగేగా, మా ఇంట్లో కొనడానికి సామర్థ్యం లేదు, కానీ దేవుడు ఇస్తాడో ఎవడో. ఈ అపోహ మన లోపల పోవాలంటే ఫస్ట్ ఇది మీరు తెలుసుకోవాలి. మీరు ప్రార్థించిన వెంటనే ఫస్ట్ ఏం దొరుకుతుందనా? ఏమిస్తాడు ఫస్ట్ మీకు అనాలి? ఏమిస్తాడు? కృప. ఏంటి కృప? ఏంటి అసలు? ఏంటి కృప? ఎంత కృప ఇది? ఎంత కృప? అంత కృప? ఎంత కృప ఇస్తాడో మీరు దేవుడు చూద్దాం ఒకసారి. ఎంతమంది తెలుసుకోవాలనుంది? ఏమిస్తాడని చెప్పి ప్రార్థించిన వెంటనే దేవుడు ఇస్తాడు. ఫస్ట్ ఏమిస్తాడనా? గ్రేస్. అందుకని ఫస్ట్ మీరు ఏం చేయాలి తెలుసా? వెంటనే మార్నింగ్ లేకపోతే కానీ మోకరించేసి ఫస్ట్ మీరు ఎప్పుడైతే కళ్ళు మూసుకుని ప్రార్థన చేయటం, మా పరలోకపు తండ్రి అంటారో, వెంటనే మీ మీదకి ఏమొస్తుంది తెలుసా? గ్రేస్. అర్హత లేని దాన్ని పొందుకోవటమే కృప. నీకు అర్హత లేదు, నీకు ఒక 100 కోట్లు నీకు సంపాదించుకునే సామర్థ్యం నీ దగ్గర లేదు. కానీ దేవుడి దగ్గర నువ్వు ప్రార్థించినప్పుడు ఏం పొందుకుంటావు? చెప్పండి, నోరు తెరవండి. ఈ కృప పొందుకుంటే ఏమన్నట్టు? నీకు అర్హత లేనిది కూడా నువ్వు పొందుకోవచ్చు. అర్థం కావట్లేదా? నీ బ్యాట్ కొనడానికి నీ దగ్గర డబ్బులు లేవు, కీబోర్డ్ కొంటానికి నీ దగ్గర డబ్బులు లేవు, ఇంట్లో సామర్థ్యం లేదు, మమ్మీ డాడీ కొనిలేరు. అయితే నువ్వేం చేయాలేసా? కృపను పొందుకోవాలి. ఏం పొందుకోవాలి? మాట్లాడండి. కృపను పొందుకోవాలని చెప్పండి. కృపను పొందుకుంటే ఏమన్నట్టు? నీకు వస్తుందా రావట్లేదా? వస్తుందా రావట్లేదా? గ్యారెంటీ ఉందా లేదా? ఆ గ్యారెంటీతో అడగాలి మనం. హల్లెలూయా. భూమికి ఆకాశమునకు ఎంత హైట్ ఎంత ఎత్తున్నదో ఆయన యందు భయభక్తులు కలిగిన వారికి అంత అధికముగా ఆయన కృప వారి మీద ఉందంట. హల్లెలూయా. ఈ కృప ఎంతకాలం ఉంటుందో పోనీ చూద్దాం. నీ 70 years ఉంటుంది, ఒక 80 years, ఒక 90 years, 120 years, 200 years, 300 years, 400, 1000, 2000, 3000, 4000, 10,000, 80,000, 1 lakh, 1 billion. ఎప్పటి వరకు ఉంటుంది కృప? నువ్వు భూమి కంటే భూమికి ఆకాశమునకు ఎంత ఉన్నతముగా ఉన్నదో, ఎంత హైట్ ఉందో అంత మీ మీద ఉన్న కృప, ఈ కృప ఇప్పుడు వరకు ఉంటుంది. నీ ఒక్కడి కోసం అబ్బాయి, నీ కోసం, నా కోసం ఈ కృప ఎంతవరకు ఉంటుంది ఒకసారి చూడండి. దానితో మాట్లాడతారు చూడండి ఒకసారి. యెహోవా యందు భయభక్తులు కలవారి మీద ఆయన కృప ఎప్పటి వరకే? యుగ యుగములంట. హల్లెలూయా. ఎవరి మీద? ఆ యెహోవా యందు భయభక్తులు కలవారి మీద. భయభక్తులు కలగడం అంటే ఏంటి? భయభక్తులు కలిగి ఉండటం ఏంటి చెప్పండి? ఆయనతో రిలేషన్షిప్. ఈ రిలేషన్షిప్ ఎప్పుడు వస్తుంది? ఏ లొకేషన్ లో ఉన్నప్పుడు వస్తుంది? ప్రేయర్. ప్రార్థించే సమయంలో నీకు ఆయనకి కనెక్షన్ దొరుకుతుంది. ఈ కనెక్షన్ దొరికిన సమయంలో నీకు ఆ కృప ఎప్పుడు వరకు ఇస్తాడు? నీకు ఎప్పుడు వరకు ఇస్తాడు? యుగ యుగాలు, తరతరాలు, యుగ యుగాలు నీ మీద ఆయన కనికరం, ఆయన కటాక్షము, ఆయన మంచితనం చూపడానికి దేవుడు నీకు ఏమిచ్చాడు? గ్రేస్. ఏమిచ్చాడు నాన్న? కృప.